కంపారిజన్ అంటారు. కానీ ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1971లో ఏ విధంగానైతే యుద్ధం జరిగిందో దానికి ఇంకా ఎక్కువ రేంజ్లోనే ఇప్పుడు జరగబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. మరి దాన్ని వార్ ఏదైనా ఇంటెన్సిటీలో ఉండని ఇండియా గెలుస్తుంది. పాకిస్తాన్ నో మ్యాచ్ చెప్పేస్తున్నా, నో మ్యాచ్. ఫినిష్ చేసేస్తాం. ఏదైనా చూడండి, వాళ్ళ ఆర్మీ చూస్తే 6 lakhs, మనది 14 lakhs. వాళ్ళ దగ్గర ప్లేన్లు 1200, మన దగ్గర 2500. వాళ్ళ దగ్గర ట్యాంకర్లు 1000, మన దగ్గర 3000. సో ప్రతి దానిలో షిప్స్లు వాళ్ళ దగ్గర 100, మన దగ్గర 500. సో అన్ని దానిలో కంపారిజన్ చేస్తే ఇండియా ఎక్కడనో ఉన్నది. ఇండియా ఇప్పుడు శాంతి, ఇండియా ఇప్పుడు ప్రేమ, ఇండియా ఇప్పుడు నాన్ వైలెన్స్. ఇండియా ఎవరు జోలికి పోదు. మాకి గెలికితే చూపిస్తాం. బలిస్తాన్ పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని కావచ్చు, దాడులను కావచ్చు, ఎట్లా చూస్తారు? కరెక్ట్ చేస్తున్నారు. ఇది జస్టిస్ వార్. వాళ్ళ నుంచి విడిపోవడం అనేది జస్టిస్ వార్. పాకిస్తాన్ చేసిన లంగా పనులు అన్నీ ఎందుకు పెడుతున్నారా ఈ టెర్రరిస్టులకు? ఏం అవసరం నీకు? నువ్వు ప్రోగ్రెస్గా, నువ్వు డెవలప్ కంట్రీగా, వాళ్ళకు ఏం పని పాట లేదు. ఇవాళ మీకు డిఫరెన్స్ చెప్తా. ఒక కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ పాకిస్తాన్ ఆర్మీకి ఒక కంట్రీ అవసరం. ఇదే తేడా ఉన్నది. ఇండియా ఉండని మిలిటరీ అవసరం, ఆస్ట్రేలియా ఉండని మిలిటరీ అవసరం, జర్మనీ ఉండని మిలిటరీ అవసరం, కానీ ఈ మిలిటరీకి ఆ కంట్రీ అవసరం. సో ఆ లంగ దొంగ కంట్రీ అది, టెర్రరిజం మైండ్లో ఉన్నది, వేరేది ఏం లేదు. సో ఇండియా ఫినిష్ చేసేస్తుంది. దానికోసమే చెప్పినాం ప్రధానమంత్రి గారు, phase 2 స్టార్ట్ చేయండి. సింధూర్ మొత్తం 21 ఫినిష్ కంప్లీట్ చేయండి. వాళ్ళు గెలుకుతారు. టోటల్ ఇక్కడ నుంచి నేవీ, ఇక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్, ఇక్కడ నుంచి మిలిటరీ, స్టోరీ ఫినిష్. అంటే వాళ్ళకంటే ఆయుధాలు కావచ్చు, వాళ్ళకంటే మనుషులు కావచ్చు, నావీలో కావచ్చు, ఆర్మీలో కావచ్చు, వాయుసేనలో కావచ్చు, ప్రతి దాంట్లో త్రివిధ దళాల్లో. సో మన బలం ఎక్కువ ఉంది వాళ్ళకంటే, అందుకనే మనతో వాళ్ళు పెట్టుకోలేరు, పెట్టుకుంటే ఫినిష్ అని చెప్తున్నారా ఏంటి? 100%. నియత్లో మనం కరెక్ట్. ఎందుకంటే మన టార్గెట్ ఓన్లీ, భారత్ టార్గెట్ ఓన్లీ ఉగ్రవాదులను అంతమొందించడం వరకే. కానీ వాళ్ళది వినండి, వాళ్ళు ఇండియాకి బ్రేక్ చేయాలి, మనం టెర్రరిజంకి ఫినిష్ చేయాలి. సింపుల్. మన టార్గెట్ టెర్రరిస్ట్, వాళ్ళ టార్గెట్ కామన్ మ్యాన్, వాళ్ళ టార్గెట్ సివిలియన్, వాళ్ళ టార్గెట్ ఇండియా. మా టార్గెట్ ఓన్లీ టెర్రరిజం. దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పాకిస్తాన్ ఆర్మీ, దాని వెనుక ఉన్న బ్రెయిన్ వాష్ చేసేది ISI. అదే మా టార్గెట్. ఆ టార్గెట్లో ఉంటాం, ఫినిష్ చేస్తాం.